నేను అంటున్నాను ఆయన, నువ్వు టీవీ షోలు విడిచిపెట్టు. ఏ షోలు విడిచిపెట్టు? టీవీ షోలు విడిచిపెట్టు, సీరియల్స్ ని విడిచిపెట్టు, బిగ్ బాస్ షోలు విడిచిపెట్టు, జబర్దస్త్ షోలు విడిచిపెట్టు, లోకంలో ఉన్నటువంటి ఆశలన్నింటినీ విడిచిపెట్టు. సోషల్ మీడియాని విడిచిపెట్టాలి, యూట్యూబ్ ని విడిచిపెట్టాలి, ఫేస్బుక్ ని విడిచిపెట్టాలి, ఇంకేం విడిచిపెట్టాలి? ఇన్స్టాగ్రామ్ ని విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా నేను ఏం చేస్తున్నాయి? నిన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాయి. దేవుడు నేను ఇన్స్పైర్ చేయట్లా, వాటి ద్వారా నువ్వు ఇన్స్పైర్ అవుతూ ఉన్నావు. నువ్వు వాటిని ఎప్పుడు వాడాలి, వాటిని ఎప్పుడు చూడాలి, వాటిని ఎప్పుడు నువ్వు బంద్ చేయాలి అనేది నీ చేతుల్లో ఉండాలి. కానీ అలాంటి విల్ పవర్ నీ దగ్గర లేదు. ఆ విల్ పవర్, యూ హావ్ లాస్ట్ యువర్ విల్ పవర్. నీ విల్ పవర్ ని పోగొట్టుకున్నావు, నీ యొక్క కాన్సన్ట్రేషన్ ని పోగొట్టుకున్నావు, నీ యొక్క రెసిస్టెన్స్ పవర్ పోగొట్టుకున్నావు. రెసిస్టెన్స్ పవర్ అంటే బాడీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ కాదు, వీటన్నిటిని జయించే రెసిస్టెన్స్ పవర్ పోగొట్టుకున్నావు. వాళ్ళు మునిగిపోయావు, వాళ్ళ నుంచి బయటికి రాలేని పరిస్థితిలో నీవు ఉన్నావు ఈరోజు. అందుకే దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సోషల్ మీడియా నీ జీవితాన్ని పాడు చేస్తుంది, యూట్యూబ్ నీ జీవితాన్ని పాడు చేస్తుంది, సీరియల్స్ నీ జీవితాన్ని పాడు చేస్తున్నాయి, ఫేస్బుక్ నేను పాడు చేస్తుంది, ఇన్స్టాగ్రామ్ పాడు చేస్తుంది, బిగ్ షోలు పాడు చేస్తున్నాయి, జబర్దస్తులు పాడు చేస్తున్నాయి, సినిమాలు పాడు చేస్తున్నాయి, టీవీలు పాడు చేస్తున్నాయి. ఇదన్నిటినీ జయించే శక్తి నీ లోపల ఏం లేదు. పోయింది, ఎప్పుడో పోగొట్టుకున్నాం, అన్ని పోగొట్టుకున్నాం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు లేచి రావాలంటే లేచి వచ్చే కెపాసిటీ దగ్గర ఉందా? వాటిని బంద్ చేయాలంటే నువ్వు బంద్ చేసే కెపాసిటీ దగ్గర ఉందా? నిజంగా వీటిని చూడకు అనుకో, మనసులో నువ్వు నిర్ణయం తీసుకొని దానిపై నిలబడే శక్తి నీ లోపల ఉందా, బలం నీ లోపల ఉందా అంటే లేదనే చెప్పాలి. అంత భయంకరమైన స్థితిలోకి నువ్వు దిగజారిపోయినావు కనుకనే ఈ రోజు బయటకు రమ్మని అడుగుతూ ఉన్నా. ఆమేన్.